సంక్రాంతికి వస్తున్నాంతో ఈ ఏడాది తెలుగులో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు ఐశ్వర్య రాజేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. తన తల్లి నటి నాగమణి నుంచే తాను ఎంతో స్ఫూర్తి పొందానని ఆమె చెప్పారు. స్వతహాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వచ్చిన అవకాశాల్లో నచ్చిన సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఉన్నానని అన్నారు. మా అమ్మే నాకు స్ఫూర్తి. మేము నలుగురు పిల్లలం. చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. అమ్మ ఒక్కరే ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచిందని, ఈ ప్రయాణంలో ఆమె మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. ఆమెకు అండగా నిలబడాలనే చిన్న వయసులోనే పార్ట్ టైం ఉద్యోగాలు చేశానని, అలాగే సినిమాల్లోకి అడుగు పెట్టానన్నారు. నచ్చిన సినిమాలు ఎంచుకుంటూ అమ్మను చూసుకుంటున్నానని, అందుకు ఎంతో గర్వంగా ఉన్నానని ఐశ్వర్య చెప్పారు. రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ లవ్ కంటే కూడా అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే ఎంతో భయమన్నారు. నేను చాలా ఎమోషనల్ అని, ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటపడడానికే ఎక్కువ సమయం తీసుకుంటానని చెప్పారు. గతంలో తాను రిలేషన్లో ఉన్నానని, సినిమాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తిని ఇష్టపడ్డానన్నారు. అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నానని, దానికంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానన్నారు. రిలేషన్షిప్లో ఎందుకు ఇలా జరుగుతుందని భయపడ్డానన్నారు. ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నానని, గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఎంతగానో ఆలోచిస్తున్నానని ఐశ్వర్య తెలిపారు. రెండు జల్ల సీత, ఆనంద భైరవి వంటి సినిమాల్లో నటించిన అలనాటి నటుడు రాజేష్ కుమార్తెగా ఐశ్వర్య రాజేష్ సినీ ప్రియులకు సుపరిచితురాలు. వరల్డ్ ఫేమస్ లవర్తో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సువర్ణ పాత్రలో యాక్ట్ చేసి తెలుగు వారి ప్రశంసలు అందుకున్నారు. ఆమె నటించిన రీసెంట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్కు జోడీగా భాగ్యం పాత్రలో ఐశ్వర్య ఆకట్టుకున్నారు.